రావు గోపాలరావు గారి నటనను స్వయంగా చూసి ముచ్చటపడి మెచ్చుకొని మద్రాసు వచ్చినప్పుడు కలవమని చెప్పారు ఎస్వి రంగారావు గారు. రావు గోపాలరావు గారు మద్రాసు వచ్చి ఎస్వీఆర్ గారిని కలవగానే దర్శకుడు గుత్తా రామినేడికి పరిచయం చేశారాయన. రావు గోపాలరావు గారు రామినేడి దగ్గర దర్శకత్వం శాఖలో పనిచేస్తూ అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రలో నటిస్తూ ఉండేవారు. ఇక్కడ విశేషం ఏంటంటే రావు గోపాలరావు గారి వాయిస్కి, ఆయన డైలాగ్ డెలివరీకి చాలామంది అభిమానులు ఉన్నారు. కానీ ఆయన సినిమా రంగంలోకి వచ్చిన కొత్తల్లో ఆయన గొంతు సినిమాలకు సరిపోదని వేరే వాళ్ళ చేత డబ్బింగ్ చెప్పించారట. అటువంటి పరిస్థితుల్లో రావు గోపాలరావు గారిలో ఉన్న టాలెంట్ను గుర్తించి ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత బాపు గారికి దక్కింది. ముత్యాల ముగ్గు సినిమాలో కైలాసనాథ శాస్త్రి పాత్రలో ఆయన చేసిన విశ్వరూప విన్యాసం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన భక్త కన్నప్ప సినిమాతో విలన్గా స్థిరపడిపోయారు రావు గోపాలరావు గారు. ఒకానొక దశలో తెలుగు సినిమాలో విలన్ అంటే రావు గోపాలరావు తప్ప వేరే ఆప్షన్ లేదు అన్నట్టు ఉండేదంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు.